హాయ్ అండి. లాస్ట్ టైం అయితే పునుగులు వేశాను కదా, వాటితో కర్రీ చేస్తానని కూడా చెప్పాను. అదేనండి ఈ రోజు వీడియో అయితే. నాకు తెలిసి చాలా మందికి అయితే ఈ కర్రీ తెలిసే ఉంటుంది. మీలో ఎవరికి కర్రీ ఇష్టమో కమెంట్ చేయండి. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చిని వేసుకోవాలి. చిల్లీ లైట్ గా వేగిన తర్వాత కచ్చా పచ్చాగా ఆడుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని కూడా వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే చిటికెడ పసుపు, రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోవాలి. సాల్ట్ కంటే కూడా కొంచెం ఉప్పును వాడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం, పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని పులుపుకి సరిపడాంత చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత లాస్ట్ గా కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి. ఫైనల్ గా ముందుగా చేసి పెట్టుకున్న పునుగులన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వేసుకుని ఇలా ముంచుకోవాలి అనమాట. మొదటిసారి చేస్తున్నట్లయితే గనక పులుసు మాత్రం సగం ఉడికిన తర్వాతే వీటిని వేసుకోవాలి. లేకపోతే మొత్తం ముక్కల్లా అయిపోయి పునుగు అనేది కనిపించదు అనమాట. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా పునుగుల పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడిగా అన్నం పెట్టుకుని ఈ పునుగులు పులుసు వేసుకుని ముక్క నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా ముక్కకి పులుసు పట్టుకుని ఎంత కలర్ఫుల్ గా అయితే ఉందో. ఒకసారి తింటే ఎవరికైనా కూడా ఫేవరెట్ అవ్వాల్సిందే ఈ కర్రీ, అంత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్.